హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో 2025లో ఇమిగ్రేషన్ అండ్ రూల్స్లో వచ్చే చేంజెస్ ఏంటి, ఆల్రెడీ ఏమేమి ఇంప్లిమెంట్ అయ్యాయి అండ్ అలాగే ఇంప్లిమెంట్ అవ్వడానికి పొటెన్షియల్ ఛాన్సెస్ ఏవే ఉన్నాయి అన్నది మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇందులో కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి అండ్ అలాగే చాలా నెగిటివ్స్ కూడా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇమిగ్రేషన్ చెక్స్ అనేవి కొంచెం టైట్ అయ్యాయి. అండ్ రీసెంట్గానే మా ఫ్రెండ్ ఫేస్ చేసిన ఒక సిచ్యువేషన్ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. సో ముందుగా ఆల్రెడీ ఏమేమి ఇంప్లిమెంట్ అయ్యాయి అన్న దాని గురించి మాట్లాడుకుంటే, ఇందులో పాజిటివ్ విషయానికి వచ్చేసరికి మనకి ఇండియాలో 2 న్యూ కాన్సులేట్స్ ఓపెన్ అయ్యాయి. ఒకటి రీసెంట్గా డిసెంబర్ 2024 బెంగళూరులో ఓపెన్ చేశారు అండ్ అది ఈ జాన్ ఎండింగ్ కల్లా ఫుల్లీ ఫంక్షనల్ అయిపోతుంది. అండ్ అలాగే సెకండ్ది అహ్మదాబాద్లో ప్లాన్ చేశారు. అది ఎప్పుడు ఫంక్షనల్ అవుతుంది అన్నది అయితే ఇంకా క్లారిటీ లేదు. బట్ ఈ 2 కాన్సులేట్స్ ఓపెన్ చేయడం వల్ల ఏంటంటే మెయిన్లీ ఆ వెయిటింగ్ టైం అనేది తగ్గుతుంది. సో ఇప్పుడు మనం స్పెసిఫిక్ ఏదైనా ఒక కాన్సులేట్ చూస్ చేసుకున్నాం అనుకోండి, సో వాటికి స్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే అట్లీస్ట్ ప్రయర్గా 2-3 మంత్స్ ముందైనా చూసుకోవాల్సి వస్తుంది, రైట్? బట్ ఇప్పుడు ఈ కొత్త కాన్సులేట్స్ ఓపెన్ చేయడం వల్ల ఆ వెయిటింగ్ టైం అనేది తగ్గుతుంది. ఎస్పెషల్లీ B1 అండ్ B2 వీసాస్ ఉన్నాయి కదా, సో వాళ్ళకి ఇది చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్ చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఈ 2024లో 1.4+ మిలియన్ వీసాస్ అనేవి అప్రూవ్ అయ్యాయి. అండ్ ఇది 2025 అండ్ 2026లో ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ టూరిస్ట్ అండ్ బిజినెస్ వీసాస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఇది మెయిన్ అడ్వాంటేజ్. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే వాళ్ళకే అప్రూవల్ రేట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇప్పుడు నెగిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్లీ మనం మాట్లాడుకోవాల్సింది రీషెడ్యూలింగ్ పాలసీ. సో ఇదివరకు ఎలా ఉండేదంటే మనం ఒకసారి స్లాట్ బుక్ చేసుకున్నాక వాటిని అప్ టు 4 times వరకు రీషెడ్యూలింగ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఏంటంటే మనం ఒక్కసారి మాత్రమే ఫ్రీగా రీషెడ్యూల్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత కనుక మనం మళ్ళీ రీషెడ్యూల్ చేయాలనుకుంటే మనం అడిషనల్ ఫీజు అనేది పే చేయాల్సి వస్తుంది. సో ఎవరైతే స్లాట్స్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకోండి. అంటే ఏ కాన్సులేట్ చూస్ చేసుకుంటున్నారో అండ్ అలాగే ఏ టైం చూస్ చేసుకుంటున్నారు అనేది ముందుగానే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇదివరకు లాగా మనం మల్టిపుల్ టైమ్స్ రీషెడ్యూలింగ్ అనేది ఫ్రీగా చేయలేం. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి ఇంక్రీజ్ ఇన్ వీసా రిజెక్షన్స్. ఈ డిసెంబర్ 2024 కానీ చూసుకుంటే మనకి వీసా రిజెక్షన్స్ అనేవి ఎప్పుడూ లేనంత ఎక్కువగా అయ్యాయి. అండ్ ఇది మెయిన్లీ స్టూడెంట్స్ అండ్ అలాగే వర్క్ వీసాస్ మీద వచ్చే వాళ్ళకి. ముందుగా F1 వీసాస్ కానీ చూసుకుంటే మనకి ఇంత ముందు వరకు ఎలా ఉండేదంటే ఓన్లీ 30% రిజెక్షన్స్ అనేవి ఉండేవి. బట్ డిసెంబర్ 2024లో ఈ పర్సంటేజ్ అనేది అప్ టు 48% వరకు వెళ్ళింది. అండ్ అలాగే నెక్స్ట్ L1 వీసాస్ చూసుకుంటే సో ఇందులో కూడా మనకి రిజెక్షన్స్ అనేవి ఎక్కువ అయ్యాయి. వేరేస్ H1B1 చూసుకుంటే రిజెక్షన్స్ అనేవి ఆల్మోస్ట్ అలానే ఉన్నాయి, కానీ RFEs అనేవి ఎక్కువ పడ్డాయి. అంటే 221G స్లిప్స్ ఇస్తారు కదా, సో అవి చాలా మందికి వచ్చాయి. బట్ ఇందులో కూడా ఒక పాజిటివ్ విషయం ఏంటంటే ఈ రిజెక్షన్స్ అనేవి మెయిన్లీ ఈ స్టూడెంట్ అండ్ వర్క్ వీసా వాళ్ళకి వచ్చాయి. వేరేస్ B1 అండ్ B2 వీసాస్ ఉంటాయి కదా, టూరిస్టర్ అండ్ బిజినెస్ వీసాస్, సో వాటికి మాత్రం అప్రూవల్ రేట్ అనేది ఇంకా పెరిగింది. ఇట్స్ ఆబ్వియస్, ఎందుకంటే ఈ వీసాస్ మీద వచ్చే వాళ్ళు ఐదర్ మనీని ఇక్కడ స్పెండ్ అయినా చేస్తారు లేదంటే మనీని ఇన్వెస్ట్ అయినా ఇక్కడ చేస్తారు. సో దీనివల్ల ఏంటంటే US ఎకానమీ అనేది ఇంకా గ్రో అవుతుంది కాబట్టి ఆబ్వియస్లీ ఆ వీసాస్ మీద వచ్చే వాళ్ళకి అప్రూవల్ రేట్స్ అనేది ఎప్పుడు బాగానే ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి ఇమిగ్రేషన్ చెక్స్ కూడా ఇక్కడ టైప్ చేశారు. సో రీసెంట్గా చాలామంది స్టూడెంట్స్ ఆర్ వర్క్ వీసా మీద ఉన్న వాళ్ళు ఏంటంటే ఇండియా వెళ్ళి వాళ్ళు రిటర్న్ బ్యాక్ అవుతారు కదా, సో ఆ టైంలో ఇమిగ్రేషన్ చెక్స్ దగ్గర ఆపి సో అక్కడ వాళ్ళని సమ్ క్వశ్చన్ చేయడం, వాళ్ళ మొబైల్స్ చార్ట్స్ ఇవన్నీ చెక్ చేయడం, సో అలా చేసి కొంతమందిని డిపోర్ట్ చేశారు. సో మెయిన్లీ ఏంటంటే ఆ చార్ట్స్ అవి చెక్ చేసినప్పుడు సో వాళ్ళు అక్కడ ఏదైనా పార్ట్ టైం చేసినా సో దాని గురించి వేరే వాళ్ళతో డిస్కస్ చేయడం కానీ లేదంటే అక్కడ సరదాగా పార్ట్ టైం చేసేటప్పుడు వీడియోస్ గట్రా తీసుకుంటారు కదా, సో అవి కానీ వాళ్ళు చూస్తే సో దాని గురించి క్వశ్చన్ చేసి అప్పుడు కనుక అది ఇల్లీగల్ పార్ట్ టైం చేయడం అని అనిపిస్తే వాళ్ళు డిపోర్ట్ చేస్తారు. సో ఇలానే మా ఫ్రెండ్ రీసెంట్గా ఇండియా వెళ్ళి వచ్చాడు. సో వచ్చేటప్పుడు తను ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ రీల్ చూశాడు. సో ఆ రీల్లో ఏంటంటే మీరు వచ్చేటప్పుడు మొబైల్ మొత్తం రీసెట్ చేసుకురండి, సో అప్పుడు ఏ డేటా ఉండదని చెప్పారండి. సో మనోడు కూడా అలాగే మొత్తం రీసెట్ చేసుకుని వచ్చాడు. బట్ వీడి దరిద్రం ఏంటంటే వీడినే అక్కడ పట్టుకొని సో ఆ ఇంట్రాగేషన్కి అనేది తీసుకెళ్లారు. అండ్ వీడు మొబైల్ ఇవ్వమన్నప్పుడు మొబైల్లో చూస్తే అక్కడ అస్సలు కంప్లీట్ ఏ డేటా కూడా లేదనమాట. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఒక ఆల్మోస్ట్ 2 years ఉండి ఇండియా వెళ్ళి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయినాడు. సో ఆ మొబైల్లో కనీసం ఒక పిక్చర్ లేదు, ఒక మెసేజ్ లేదు, యాప్స్ కూడా ఏం లేవు అని అనిపిస్తే ఆబ్వియస్లీ ఎవరికైనా డౌట్ వస్తుంది కదా. సో అదే వాడిని క్వశ్చన్ చేశారంట. బట్ వాడికి ఏంటంటే ఏదో ఆన్సర్ చెప్పేలోపు ఎవరైతే క్వశ్చన్ చేశారో సో తన్నే వేరే ఆఫీసర్ పిలవడం, ఆ మెజర్ కొంచెం గ్యాప్ దొరికింది. సో ఈలోపు వాడు ఒక ఆన్సర్ అనేది ఫ్రేమ్ చేసుకున్నాడు, లైక్ పవర్ ఫ్లక్చువేషన్ వల్ల ఆ మొబైల్ ఫోన్ మొత్తం డ్యామేజ్ అయింది అండ్ అలాగే వాళ్ళ విలేజ్లో ఉండే లోకల్ రిపేర్ షాప్లో చేయించాడు. సో ఆ ప్రాసెస్లో మొత్తం మదర్ బోర్డ్ మార్చారు, అందుకే డేటా మొత్తం ఎరేజ్ అయిపోయింది అన్నట్టుగా ఏదో ఒక స్టోరీ అయితే చెప్పాడంట. సో ఇలా ఎవరైతే ఇండియాకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చే వాళ్ళు ఉంటారో సో వాళ్ళు వచ్చే ముందు ఏవైనా మనకు అన్నెసరీ చార్ట్స్ ఇవన్నీ ఉంటే అవి మాత్రమే డిలీట్ చేయండి తప్ప మొత్తం డేటా మొత్తం ఎరేజ్ చేయకండి.
బికాస్ ఫోన్ అంత బ్లాంక్గా ఉందంటే ఎవరికైనా సరే అనుమానం వస్తుంది. సో ఇవి ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయిన చేంజెస్. ఇవి కాకుండా ఇంకా ఫ్యూచర్లో అసలు పొటెన్షియల్ చేంజెస్ ఏవే వస్తాయి అన్న కూడా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ది టఫ్ స్క్రీనింగ్ అండ్ ఇంటర్వ్యూస్. 2017 అండ్ 2018 పీరియడ్లో, అంటే ఎప్పుడైతే ట్రంప్ ప్రీవియస్లీ రూలింగ్లో ఉన్నారో, సో పర్టికులర్లీ ఆ టైం ఫ్రేమ్లో మనకి ఈవెన్ వీసా ఇంటర్వ్యూస్ అనేవి కూడా కొంచెం టఫ్ ఉండేవి. బట్ ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్గానే చూసుకుంటే అసలు మనకి ఇంటర్వ్యూస్ అనేది అంత టఫ్ ఉండట్లేదు. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అయితే ఇంకా చాలామంది ఈజీగా వచ్చేస్తున్నారు ఇక్కడికి, రైట్? బట్ మళ్ళీ ఇప్పుడు ట్రంప్ రూలింగ్లోకి వస్తారు కాబట్టి అప్పుడు ఎలాగైతే కొంచెం ఆ టఫ్నెస్ అయితే ఉండేదో ఇంటర్వ్యూస్ దగ్గర కూడా, సో మళ్ళీ ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది టైట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చేంజెస్ ఇన్ H1B రూల్స్. సో ఇప్పుడు రీసెంట్గా అయితే మనకి సోషల్ మీడియా ఎస్పెషల్లీ ట్విట్టర్లో అయితే ఒక స్మాల్ వార్ అనేది నడుస్తుంది. ఏంటంటే ఇక్కడ నేటివ్ అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు ఏంటంటే ఈ H1Bs ఆర్ ఎక్కువ ఇండియన్స్ రావడం వల్ల వాళ్ళకి జాబ్స్ లేకుండా పోతున్నాయి అని చెప్పి ఒక డిబేట్ అయితే నడుస్తుంది ఈ ఇండియన్స్ సపోర్ట్ చేసే వాళ్ళకి అండ్ అలాగే సపోర్ట్ చేయని వాళ్ళకి మధ్య. అండ్ ఈ ప్రాసెస్లో ఏంటంటే కొంతమంది ఎవరైతే సపోర్ట్ చేయని వాళ్ళు ఉంటారో, సో వాళ్ళు ఈ H1 ప్రాసెస్ గురించి కొన్ని నిజాలు అనేవి బయట చెప్తున్నారు. లైక్ ఎక్కువ మంది జాబ్స్ లేకపోయినా కన్సల్టెన్సీస్ ద్వారా వచ్చేస్తున్నారు. ఈ కన్సల్టెన్సీస్ అనేవి ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్, ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టేస్తున్నాయి. సో ఇటువంటివన్నీ కూడా కొంచెం ఓపెన్గా అక్కడ చెప్పేస్తున్నారు అన్నమాట. సో వీటి వల్ల ఏంటంటే ఇప్పుడు H1B రూల్స్లో కొంచెం చేంజెస్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ మెయిన్లీ లాటరీ సిస్టమ్. ట్రంప్ ప్రీవియస్లీ కూడా ఈ లాటరీ సిస్టమ్ కొంచెం అగైనెస్ట్గానే ఉన్నాడు. సో మేబీ ఇన్ ఫ్యూచర్లో ఈ లాటరీ బేస్డ్ కాకుండా సమ్ మెరిట్ బేస్డ్ సిస్టమ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మేబీ కెనడాకు ఉన్నట్టు పాయింట్స్ బేస్డ్ సిస్టమ్ ఏమైనా ఇంప్లిమెంట్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ చేంజ్ వచ్చి మినిమం వేజెస్. సో ఇప్పుడు కనుక ఏవైనా కంపెనీస్ H1B స్పాన్సర్ చేస్తున్నాయి అనుకోండి, సో అందులో కొన్ని కంపెనీస్ ఎలా అంటే, సో వాళ్ళు సబ్మిట్ చేసే LCAలో ఆ శాలరీ ఉంటుంది కదా, అది ఈవెన్ $55,000 కూడా ఉన్నాయి పర్ ఇయర్. సో అంత తక్కువ శాలరీ అనేది ఇక్కడ ఏ మాత్రానికి కూడా సరిపోదు. ఇక్కడ నుంచి ఆ మినిమం వేజెస్ అనేవి ఇంక్రీజ్ చేస్తారు. మేబీ ఒక 80, 90, 100. సో మినిమం అంత ఉంటే కానీ వీసాస్ అప్రూవల్ లేకుండా పెట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఫైనల్లీ H4 EADs. సో ఇప్పుడు ఎవరైతే డిపెండెంట్ వీసా మీద ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్ వస్తున్నారో, సో వాళ్ళు ఏంటంటే వచ్చిన కొంతకాలానికి H4 EAD అన్న ఒక దాన్ని అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత వాళ్ళు ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ బిజినెసెస్ కూడా చేయొచ్చు. సో ఫ్యూచర్లో ఈ H4 EADస్ని కూడా ఇష్యూ చేయడం ఆపేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దీస్ స్టూడెంట్ వీసాస్లో కానీ లేదంటే B1, B2 వీసాస్లో కానీ ఎటువంటి చేంజెస్ ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఏం కనిపించట్లేదు. సో హోప్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు యూస్ఫుల్ అయినా అనుకుంటున్నా. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యు నెక్స్ట్ వన్. బై.